మరోవైపు పాలమూరు రైతులకు కూడా కష్టాలు కట్టకట్టుకొనొచ్చాయి. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న రైతులను ఊహించని వర్షం మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. మార్కెట్కు తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో వ్యాపారులు కొనేందుకు ముందుకు రావడం లేదని వాపోతున్నారు అన్నదాతలు. మహబూబ్నగర్ జిల్లాలో సడన్ వాన రైతుల్ని నట్టేట ముంచింది. మార్కెట్ యార్డుకు తరలించిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర మార్కెట్ యార్డుల్లో వందల బస్తాల మొక్కజొన్న, వరి ధాన్యం నీటిపాలైంది. పాలిథిన్ కవర్లు కప్పినా ఫలితం లేకపోయింది. దీంతో రైతుల పరిస్థితి తారుమారైంది. తేమ తక్కువ ఉన్న ధాన్యానికి క్వింటాలు 1500 నుంచి 1800 దాకా ధర పలికింది. పెద్ద నోట్ల రద్దు కావడంతో పాత నోట్లతో ధాన్యాన్ని కొనేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. పెద్ద నోట్ల వల్ల రైతులు లాభపడుతున్న సందర్భంలో వర్షం కొంప ముంచింది. పోసినసారి వర్షం వచ్చి అన్ని కొట్టుక పోతుండయి. యామల నుండి కాకపాయ మా నుండి కాకపాయ పోయేటివి పోయినాయి. ఇక ఉన్నాయి ఎట్లనే తిప్పలవాడి పెట్టుకున్నాము. వాటికేమో ధర లేదు అంటున్నారు. మేమేమో 3 దినాలు అయింది. ఓ నాసం ఇడు ఉండదు. మరి ఓన వర్షం వచ్చి పోయింది. మరి ఎట్లా చేస్తాము? మేము చాలా లాగోళ్ళు పెట్టి తెచ్చి పెట్టుకున్నాం. 150 అంచెలు తెచ్చిన కాగితాలు కప్పినాము. కాగితాల కిందకి వెళ్ళి 3 లోతు నీళ్ళు పోతున్నాయి. ఏం పెట్టినా ఉంటలేవు, అవి పోతూనే ఉన్నాయి. మొదలు పొడితే ఎత్తుకొచ్చినాం, ఆరబోసినాం. మా పరిస్థితి ఇది. రేటు 1210 రూపాయలు అన్నారు వాళ్ళు. అవే రేటు సూక ఎండితేనే తీసుకుంటున్నారు, లేకులేదు. టెండర్ వేస్తే టెండర్ కూడా వస్తలేరు. ఇక ఎవరు అడుగుతలేరు మమ్మల్ని. ఇది పరిస్థితి ఘోరం. ఎట్లా చేస్తారో ఏం సంగతో ఇక గవర్నమెంట్కి తెలుసు. మంగళవారం రాత్రి హఠాత్తుగా కురిసిన వర్షం రైతుల ఆశల్ని తుడిచిపెట్టేసింది. మహబూబ్నగర్ మార్కెట్ యార్డుకు 2000 బస్తాల వరి ధాన్యం, 1000 బస్తాల మొక్కజొన్న వచ్చింది. 300కు పైగా వరి బస్తాలు, 100కు పైగా మొక్కజొన్న తడిసింది. బాదేపల్లి మార్కెట్ యార్డుకు 28,000 మొక్కజొన్న వచ్చింది. యార్డుల్లో షెడ్లు సరిపోక ధాన్యాన్ని రోడ్డుపై కుప్పలు పోశారు. వర్షం దెబ్బకు దాదాపు 2000 బస్తాల ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొట్టుకపోయినా కావాలి దొరకక కిందికి వెళ్ళిపోతున్నాయంటే ఇప్పుడు పోయి మళ్ళీ పొద్దుగా రాత్రి పోయి దేవుకి వచ్చి ఇక్కడ బయటకు వసుకుని ఎండ వస్తున్నాం. ఇప్పుడు మరి ఈ రోజన్నా వచ్చి కొనాటట్లా చూసి మీరు ఇది చేస్తే మాకు అందరు కలిసి సహకారం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. వర్షం పడి మొత్తం వడ్లన్నీ కొట్టుకపోతే అంటే మళ్ళీ అంతా నీళ్ళకి వెళ్ళి దేవుకి వచ్చినాం. గవర్నమెంట్ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. మళ్ళీ కొంటలేరు చేస్తలేరు. తిండిగా చిల్లర గిట్ల లేవు. 500 కొనకపోతే వాళ్ళు అన్నం గిట్ల పెడతలేరు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావటం లేదు. తేమ శాతం ఎక్కువ ఉందన్న సాకుతో కొనుగోలు ఆపేశారు. మార్కెట్ అధికారులు ధాన్యం తడిసినా కొనుగోలు చేయాలని చెప్తున్నా అధికారులు ముందుకు రావటం లేదు. ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న రైతులు వెంటనే అమ్ముకునేందుకు సర్కారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. ఖరీఫ్ లో వర్షాలు ఆలస్యం కావటం వల్ల వరి విస్తీర్ణం తగ్గింది. కష్టపడి సాగు చేసిన పంటను ఇప్పుడిలా వర్షార్పణం కావటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.